రాజయ్య అనే గొర్రెల కాపరి ఓ రోజు అతని గొర్రెల మందని తీసుకొని అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ఓ చోట గొర్రెలని మేత మేస్తుండగా రాజయ్య ఒక పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. అంతలోని ఆ గొర్రెల్లోనే తెలివైన గొర్రెగా పిలువబడి చింటూ అనే ఓ గొర్రె మేత మేస్తూ గొర్రెల మంద నుండి దూరంగా వచ్చేసింది. ఆ చింటూ గొర్రె ఓ తోడేలు కంట్లో పడింది. ఆ తోడేలు, అబ్బా, ఈరోజు ఈ గొర్రెని తిని నా ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంది. ఆ తోడేలు గొర్రె మీదకి దాడి చేయబోగా చింటూ, ఆకు నక్క మామ, నేనిప్పుడే బాగా గడ్డి మేశాను, నా కడుపు నిండా గడ్డే ఉంది, కాసేపైతే అది అరిగిపోతుంది, అప్పుడు నేను తినడానికి చాలా రుచిగా ఉంటాను, ఈ గడ్డితో ఉన్న నన్ను తిన్నావంటే ఆ రుచి అస్సలు బాగోదు అని అంది. నేనంతసేపు ఆగలేను అంది ఆ నక్క. అప్పుడు ఆ చింటూ, అలాగైతే నేను నాట్యం చేస్తే 10 నిమిషాలలో అరిగిపోతుంది అని అంది. అలాగైతే నాట్యం చెయ్యు అని అంది ఆ తోడేలు. అప్పుడు ఆ చింటూ నాట్యం చేయడం మొదలుపెట్టింది. అయితే చింటూ నాట్యం చేయడం ఆపేసి, ఇదిగో నా మెడలోని గంటను చూసావా, దీనితో నువ్వు గట్టిగా శబ్దం చేశావంటే నేను ఇంకా త్వరగా నాట్యమాడి అరిగించుకోగలను అని అంది. సరే, అయితే ఆ గంటను ఇలా ఇవ్వు అని గట్టిగా ఆ గంటతో శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న రాజయ్య, అరెరే, ఈ గంట చింటూ మెడలోనిదిలా ఉంది, ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుందని హుటాహుటిన శబ్దం వచ్చే చోటుకి చేరుకున్నాడు. అక్కడ తోడేలుని చూసి, అమ్మో, ఈ తోడేలు నా గొర్రెను తినేసేలా ఉంది అని అతని దగ్గరున్న కర్రతో ఆ తోడేలును తరమగానే అది అడవిలోకి పరుగు తీసింది. అలా ఆ చింటూని అతను కాపాడుకున్నాడు. తెలివి మరియు సమయస్ఫూర్తి అంటే ఎలాంటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు అని చెప్పడమే ఈ కథలోని నీతి.